హాయ్ ఫ్రెండ్స్, హలో కిచెన్ మామ్కి స్వాగతం. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనకి నిన్న శ్రీరామనవమి అనేది జరిగింది కాబట్టి మా గుడిలో జరిగిన శ్రీరాముని కళ్యాణం అలాగే ఆ స్వామి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని ఈ వీడియో అయితే తీస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. చాలా అంటే చాలా బాగా అయితే మన శ్రీరాముని కళ్యాణం అయితే జరిగిందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఆ స్వామి వారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీరాముని కళ్యాణం మీ అందరూ बुध अनिष्टेत संप्राप्ते बुध पूजांच कारयेत् बुध ध्यानं पीडा उपशान्तयेत्. ओम बुधग्रहाय नमः. नमस्ते. वर्धमावाहयामि वायुमावाहयामि भूतात्मावाहयामि दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि स्थापयामि पूजयामि. विस्त्रगासकौभेनकारक क्षौराजपैसा कुबेरमावाहयामि वरिष्ठमावाहयामि दक्षराजमावाहयामि कुबेरं दिक्पालकमावाहयामि कुबेरदिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि. विशासलोकारां देवदेवं विशाणमावाहयामि विश्रमावाहयामि महादेवमावाहयामि भवमावाहयामि दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि. नमस्कारं చేసుకొని చెప్పండి. సూర్య अरिष्टेत संप्राप्ते सूर्य पूजांच सरस्वती परिपूरे देशो अवापयामि. देवोलो राजा दक्षिणा कालः कृतात्परिमण्ड इवास्तु स्नेहसर्वाधिकसर्वदत्ते ध्रुवः सविका एको लोकाङ्गभवत्वा सर्वान्न पमज्ञे यज्ञानागं निःश्वेताग्नितः देवे भीर्मानुषाजनेः देवस्यत्वाद्वितप्रथमे स्थिनोर्बाहुभ्यां उष्णोस्ताभ्यां प्रतिगृह्णातु. शुभगं शुभं शुभगं शुभं शुभगं शुभम्. తాంబూలం వస్తుంది. దాంట్లో ఎంతో దక్షిణ పెట్టుకునే తాంబూలం తాకి నమస్కారం చేసుకోండి దంపతులు. తాంబూలను తాకి మీ దగ్గర దక్షిణ ఉంటే దక్షిణ పెట్టుకునే దాంట్లో పూర్వం దేవేష్టాయ నమస్కారం శుభవేదో స్వామినః అనుగ్రహితాసిత్యర్థేన లోక కళ్యాణార్థం మనోభీష్టవరసిత్యర్థేన బ్రహ్మాది అష్టదిక్పాలక ఆదిత్యానవగ్రహ ఆరాధనం చక్రేష్టే మధ్యే బ్రహ్మాణం బ్రహ్మనిజ్ఞానం బ్రహ్మరస్తాలుసేవ సృషోవేన ఆవహ సభుత్నయా ఉపమా అస్య విశ్వః. ఓం బ్రహ్మావాహయామి. చూడు మన ముందు చూడు ఒక స్వామికి ఏదో చేసి ఆడుతున్నాడు. కాలు చాపకూడదు, కాలు ముడుచుకో.
जय बोलो राजा रामचंद्र भगवान की मंगल नीराजनंदयामि सुप्रीतः सुप्रसन्नो वरदो भवतु ओम स्वस्ति नो अमितामस्मिनावग स्वस्ति देवरवणः स्वस्ति भूषासुरो ददातु स्वस्ति ध्यावावधवेषु चेतनाः स्वस्तये वायुप्रणमहेशं स्वस्ति भुवनस्य यस्पतिः बृहस्पतिं सर्वगणं स्वस्तये हस्तने आदित्यागो अग्रः स्वस्ति दा विश्वस्पतिर्वृत्तः मृदोषे ऋषेण सुधा भयङ्करः शुभगं शुभं शुभगं शुभं शुभगं शुभं भजन्ते वाद्यं जयति స్వామికి కళ్యాణం పెళ్లి చూపి అమ్మ స్వామికి చాలా మంచిది అవి చూడు అది స్వామి వాళ్ళు అలా కట్టుకుంటారంట అది అభిషేకం చేసుకుని అనంతరం స్వామివారిని పెళ్లి కుమారుడిగా పెళ్లి కుమార్తె చేసుకున్నాము ఆ తర్వాత నిన్న సాయంత్రం విశ్వక్సేన పూజ పుణ్యాహవచన అదేవిధంగా అజస్ర దీపారాధన అంటే అఖండం దీపం వెలిగించుకున్నాము అంటే మీరు ఎవరికి తెలియదు కాబట్టి మీరు ఎవరు రాలేదుగా అందరికీ మనకి సీరియల్ ముఖ్యం సీరియల్ ఉన్నాయి ఇంట్లో సీరియల్ కూడా ఉండలేము నాకు రాముడు తప్ప అక్కడ ఎవరు వెలిగించారు ఎవరికి తెలియదు మైక్లో చెప్తూనే ఉన్నారుగా మీ దగ్గర కూడా ఆటో వచ్చింది అఖండం వెలిగించుకున్నాము అదేవిధంగా గరుడ పటం కూడా ఎగరేసుకున్నాము గరుడ ప్రసాదం కూడా ఇవ్వడం జరిగింది గరుడ పటం ఎగరేసుకుని స్వామివారి యొక్క కళ్యాణాన్ని ప్రారంభించుకుంటున్నామయ్యా అని చెప్పేసి ఆ గరుత్మంతుడికి విన్నపం చేసుకుని ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగాలి అని చెప్పేసుకుని ఆయన నమస్కారం చేసుకున్నాము అదేవిధంగా తర్వాత వాస్తు పూజ వాస్తు హోమం కూడా చేసుకున్నాము ఎందుకంటే అకాలంగా అంటే తెలియకుండానే వచ్చినటువంటి మనకి ఉత్తర్వం వచ్చింది వరదలు వచ్చినాయి కదా ఆ వరదలు వచ్చిన తర్వాత మన దేవాలయాన్ని ఎప్పుడు కూడా సంరక్షణ చేసుకోలేదు కదా అందు నిమిత్తం విశేషంగా హోమం పెట్టుకున్నాము అందరూ చూసారా హోమగుండాలు ఎవరైనా చూసారా అందరూ చూడలేదు హోమగుండాలు చూసారా ఎవరైనా లోపలికి వెళ్ళిన వాళ్ళు హోమగుండం చూసిన వాళ్ళు చేతండి అంటే ఎవరు చూడలా వెళ్ళామా కొబ్బరికాయ కొట్టామా పసుపు కుంకుమ రావుల మొహం మీద పడేసామా అన్నట్టుగానే ఉన్నారు అందరూ కూడా వెళ్తే శ్రద్ధగా నమస్కారం చేసుకుని రాముణ్ణి ఆపాద పుస్తకం అంటే పాదుకల దగ్గర నుంచి కూడా శిరస్సు వరకు కూడా చూడాలన్నమాట అందులో కూడా ఆయన మహారాజు కాబట్టి కోరిన కోరికను వెంటనే తీరుస్తాడు మనం ఎప్పుడు కూడా అపోహతో అని అనుకుంటారు కానీ రామచంద్రమూర్తి చాలా క్రోధంతో ఉంటాడు అంటే యుద్ధంలో రామాయణం గమనించినట్లయితే లక్ష్మణుడు ఆయన కూడా ధ్వంసం చేయగలడు అందుకని మనం ఎప్పుడు కూడా రాముని తక్కువ అంచనా వేయకూడదు రాముడు ఎంత ప్రశాంతమూర్తో అంత క్రోధమూర్తి అది ధర్మం పట్ల ధర్మంగా ఉంటే మన ఎందే ఉంటాడు అధర్మంగా ఉంటే అందులో మన స్వామి కోదండ రాముడు అంటే ఆయుధంతో ఉన్నాడు కదా అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి స్వామి దగ్గర స్వామి ఆపాద పుస్తకం దర్శించుకున్న తర్వాత ఇవాటి రోజున కళ్యాణం తిలకించుకుంటున్నాము అంటే నవమి రోజున శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణం ప్రారంభించుకున్నాము ముందుగా విశ్వక్సేన ఆరాధన అంటే విశ్వక్సేన ఆరాధన అంటే శైవ సాంప్రదాయం ప్రకారం అంటే వినాయకుడి పూజ చేసుకుంటాము అదేవిధంగా వైష్ణవ సాంప్రదాయం ప్రకారం విశ్వక్సేన యొక్క ఆరాధన చేసుకుంటాము చేసుకున్న తర్వాత బ్రహ్మాది శ్రీపాదకుల్ని ఆదిత్య నవగ్రహాన్ని కూడా ఆవాహన చేసుకుని పుణ్యాహం చేసుకుని ఆ తీర్థాన్ని మందరి మీద కూడా చల్లుకున్నాము పుణ్యాహ వచనం తీర్థం ఎంత మీద చల్లాను కదా అది శుచి కోసం అంటే దేహశుద్ధి కాదు ఆత్మశుద్ధి కోసం మనం చేస్తున్నాం అన్నమాట అదేవిధంగా నవగ్రహాలను కూడా ఆవాహన చేసుకుని మీరందరూ కూడా ఈ తంతు చేయలేదు కాబట్టి అంటే ఈ కార్యక్రమం అందరూ చేయడానికి కుదరదు కాబట్టి మీ అందరి చేత కూడా సంకల్పం చెప్పించాం కదా సూర్య అవిష్టే సంప్రాప్తే ఆదిత్య గ్రహానికి చంద్రగ్రహానికి అదేవిధంగా అంగారక గ్రహానికి వీళ్ళందరికీ కూడా ఆవాహన చేసుకుని అయ్యా మేము స్వామి కళ్యాణం చేసుకుంటున్నాము మేమందరము కూడా అమ్మాయి తగు వాళ్ళం అంటే అమ్మవారు యొక్క తగు వాళ్ళము మాకు అనుగ్రహాన్ని కలిగించండి ఈ కళ్యాణాన్ని దిగ్విజయంగా చేయండి అని చెప్పేసి వారిని వేడుకుని ఆదిత్య నవగ్రహాన్ని తీసుకుని ఆవాహన చేసుకుని వాళ్ళకి చెప్పాము
మాకు ఎటువంటి దోషాలు ఉన్నా కూడా నివృత్తి చేయండి. ఏది ఈ కొద్దిపాటి పూజ చేసినంత మాత్రం చేత దోషాలు నివృత్తి చేయండి, తద్వారా ఫలితాన్ని మాకు ఇవ్వండి అని చెప్పేసి చెప్పుకున్నాం. ఆ అనంతరం మనం రక్షాబంధనం కంకణం కట్టుకున్నాము. కంకణం ఎందుకు కట్టుకుంటాము అంటే, ఎందుకు కడతారు అంటే జాతా శౌచం ముతా శౌచం అని చెప్పి 2 విధాలు ఉంటాయన్నమాట. జాతా శౌచం అంటే మనం అందరికీ చెప్పే కూర్చుంటాం పీఠ మీద, పలానా రోజున పలానా దగ్గర మనం పీఠ మీద కూర్చుంటున్నాము అని చెప్పేసి. కానీ అనుకోకుండా జాతా శౌచం అంటే ఎవరికైనా పురుడు వచ్చినా, మీ బంధువులు ఎవరికైనా పురుడు వచ్చినా, మృతా శౌచం అంటే ఎవరైనా చనిపోయి ఉన్నా అది మీ చెవిని పడ్డా కూడా, అంటే ఇక్కడ కూర్చున్న తర్వాత మీ చెవిని పడ్డా కూడా అది మనకి సోకదనమాట. ఎందుకోసం అంటే దాంట్లో ఆదిశేషుని ఆవాహన చేసుకుంటారు. మీకు వినపడింది అంటారు మాత్రం శేషుని ఆవాహయామి, సహస్రేషుని ఆవాహయామి, వాసుకి ఆవాహయామి అని చెప్పేసి మనం ఆవాహన చేసుకున్నాం. అంటే వాసుకి అంటే ఎవరో తెలుసా ఎవరికైనా మీకు? పాలసముద్రం చిలికాడు కదా, ఆయన్ని ఆవాహన చేసుకున్నాం. అది మనం కంఠదానం చేసుకున్నట్లయితే మనం కళ్యాణం చేసి అంతసేపు కూడా జాతా శౌచ మృతా శౌచాలు ఏవి కూడా మనకి సోకకుండా నిర్విఘ్నంగా, ఆటంకం లేకుండా, నిర్భయంగా అంటే భయం లేకుండా ఈ కళ్యాణాన్ని మనం జరిపించుకోవచ్చు అని చెప్పేసి మనం కంఠదానం చేసుకున్నాం. ఇంతవరకు కార్యక్రమం చేసుకున్నాము. అదేవిధంగా తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళి స్వామిని తీసుకొచ్చి కూర్చోబెట్టాము. కానీ ఆయనకి మర్యాద చేయలేదు. ఇంకా కూడా మనం ముందుగా మీరందరికీ కూడా ఆవాహన చేసుకోవాలి కదా. మనం నేరుగా సీఏ దగ్గరికి వెళ్ళాలనుకోండి, కానిస్టేబుల్ గారిని పెట్టుకోవాలి, గుమ్మ దగ్గర కూర్చోబెట్టి కాళ్ళు కడిగి మెడలో పూర్ణమాల వేసి సత్కరించి ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి పానకం ఇచ్చి స్వీట్ ఇచ్చి మనం ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా కూడా స్వామికి కూడా అర్చన చేసుకుంటాము. ఇక్కడ కూడా అందరూ కూడా నమస్కారం చేసుకుని శ్రద్ధగా స్వామిని చూస్తూ ఉండండి. స్వస్తి అమృతం వై ప్రాణః అమృతమాలదాస్తనోపేతే ఆవాహయామి ఆసనం పరికల్పయామి ఆవాహయామి ఆసనం పరికల్పయామి తద్విశ్వస్తపదే వేద్యాయ బ్రహ్మణవేమపదో జ్యేష్ఠాః ఆవాహయతే ముదాభ్యో నమః ఆసనం పరికల్పయామి పరమాత్మా పరమాగతి పరబ్రహ్మ యోగ పరమాత్మా మన్యే అజరం యజహమం హనుమంతమావాహయామి వాయుపుత్రమావాహయామి రామమంతమావాహయామి సువచ్చనామతిమావాహయామి ఆవాహయ దేవతాభ్యో నమః ఆసనం పరికల్పయామి పాదయోః పాద్యం త్రీణి పఠామి చక్రమే విష్ణుర్గోపాదాభ్యः తదర్మాధారయన్ పాదయోః పాద్యం సమర్పయామి దేవః పృథివీ మేషయేతాం చక్రమే సదతురభయత్వా ఆమావార సుసూర్యం జ్ఞాదాధ్యాం విశ్రమో ఆమాగంతాం వితరా మాతరాత్రా మాసమో అమృతత్వాయం యాత్ అర్ఘ్యమర్పయామి శృణ్వో దేవేన విష్ణయ ఆపవం కవేదే శృణ్యోర్భిస్రవంతురః శుద్ధ ఆచమణి సమర్పయామి शुद्ध आचमनि समर्पयामि प्रोक्षमन्तस्नानं समर्पयामि आपोहिष्टामयो हस्तभुजे अत्र प्रोक्षमन्तस्नानं समर्पयामि प्रोदेवजामि वस्त्रे गन्धर्वयामि उत्तरीय आभरणगणाः पुष्पाणि समर्पयामि ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविन्दाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम श्रीकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम संकर्षणाय नमः ओम वासुदेवाय नमः ओम अर्जुनाय नमः ओम प्रेमाय नमः ओम रुचिराय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम विराटनाय नमः ओम उपेन्द्राय नमः ओम हरे नमः श्री कृष्ण ब्रह्मणे नमो नमः स्वामिनः अनुग्रहीताभिवृत्तिं
అలాగే మీ అల్లుడులాగా భావించి స్వామిని పాద ప్రక్షాళన కాళ్ళు పడుతున్నట్టుగా భావించండి. వారు కాళ్ళు పోస్తూ ఉంటారు. ఆపత్పాదావంతం నాశయంతు మే అస్మిన్ కులే బ్రహ్మవచ్చసుదానే అతో దేవావంతో యదో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదాంహి ఇదం విష్ణుర్విచక్రమే త్రైధానుదేవతం సమూఢమస్య వాగుం సురే త్రీనిపథా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తదో కర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యేతో వ్రతాని तद्विष्णोः परमं पदकं हृदा पश्यन्ति सूर्यः तद्धि प्रासवपन्यमूढां ध्रुवां तस्मिन् विष्णोर्य परमं पदं भजन्ति ब्रह्मवर्ग पादं అంటే ఆత్మయే పరమాత్మ అని గ్రహించుకోవాలి మనం ఎప్పుడు కూడా. అదేవిధంగా స్వామివారి కన్యాదానం చేసుకున్న తర్వాత దశ పూర్వేషాం దశ అపరేషాం మనం మానవులు ఇక్కడ కొద్ది కోరికతో ఆగకుండా దశ పూర్వేషాం దశ అపరేషాం అంటే 10 తరాల వాళ్ళు 10 ముందు వాళ్ళు అందరినీ కూడా చనిపోయి ఎటువంటి నరకూపంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా తెచ్చి నీ దగ్గర ఆనందలోకం శ్రీహరిలోక నివాసిత్యర్థం నీ దగ్గర పెట్టుకోయా అని చెప్పి వేడుకుంటున్నాం. ఎలా పెట్టుకోవాలి, పెట్టుకున్న తర్వాత ఏమి ఇవ్వాలి అంతటితో ఆగలేదు. మద్వంశానాం మాతృవంశానాం నా యొక్క కుటుంబము నా మాతృ అంటే నా యొక్క తల్లిగారి కుటుంబము కూడా తరించేట్టుగా చేయవయ్యా. అదేవిధంగా అంతతో సరిపోకుండా తిలై అంటే నువ్వు గింజ తినై ఆ నువ్వు గింజని ఇక్కడ రహస్య ప్రకాశ ఈ రాసులంతగా పోసుకుంటూ పోతే శ్రీహరిలోకానికి ఎంతటి పుణ్యమైతే వస్తుందో అంతటి పుణ్యాన్ని మనం ఇవ్వవయ్యా అని చెప్పేసి స్వామిని వేడుకుంటున్నాం. దాని యొక్క కన్యాదానం యొక్క అర్థం. అందుకని స్వామి కన్యాదానం చేయడం వల్ల మనకు వచ్చే ఫలితం ఇదనమాట. దశ పూర్వేషాం దశ అపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకతోగిత కుంభీపాకంలో ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా తెచ్చి నీ దగ్గర పెట్టుకో స్వామి అని చెప్పేసి స్వామిని వేడుకుని కన్యాదానం చేస్తున్నాం అనడం. ఎవరైనా సరే యజ్ఞోపవీత ధారణ చేసుకుంటారు. కానీ స్వామికి ఎందుకయ్యా అంటే జన్మ జన్మనే సుహాశ్రీ జన్మవాప్యర్థం అంటే ఆడవాళ్ళు ఎప్పుడు జన్మ జన్మలో కూడా సుకన్యగా అంటే ముత్తైదుగా ఉండేలాగా దీవించమ్మా అని చెప్పేసి అమ్మవారికి సూత్ర ధారణ చేస్తాం, అమ్మవారికి మాంగళ్య ధారణ చేస్తాము. అదే విధంగా స్వామికి యజ్ఞోపవీత ధారణ ఎందుకు చేస్తామంటే మంత్రలోప తంత్రలోప శ్రద్ధాలోప క్రియాలోపాలన్నీ కూడా తీర్చయ్యా. తెలిసి కానీ తెలియ కానీ మేము పూజలో ఏమైనా తప్పులు చేసి ఉంటే ఈ యజ్ఞోపవీతాన్ని ధరించి వాటన్నిటినీ కూడా సంసరించయ్యా అని చెప్పేసి ఆసనం పరికల్పయామి ఆర్ఘ్యమర్పయామి ఆచమనీయం సమర్పయామి ప్రోక్షణంతస్థానమాపోయిష్టామయోగస్థానముచేదాసనప్రోక్షణంతస్థానమర్పయామి లోకేనం పురుషామస్త్రీకం పరికల్పయామి అదా పుష్పైః పూజయామి.
कल्याणां परिपादाय भव्यरूपाय मङ्गलम् पितृभक्ताय मातृभिः सह सीतया नन्दिताखिललोकाय रामभद्राय मङ्गलम् जय बोलो राजा रामचन्द्र शाश्वत सम्पूर्णामलपुण्डरीकरेण पुण्यपुराणपुमान् लोके ससृजोरसोमगरो वत्स्यावतारोहै श्रीमान् सिंहगिरिशरकर्णया लक्ष्मीनारायण ध्यान सावधान कालिन्दे बलवेदन बहुधा प्रेतफलम्बासुरप्रध्वंसी मुसलायत हरवरो नीलाम्बरो निर्मलः लावण्यामृतलेव देवदरसो रामावतारोहै श्रीमान् आयात भगवान् वृषकुर्यात् रामङ्गलम् सावधान शुभमुहूर्ते सावधान सुलग्ने सावधान लक्ष्मीनारायण ध्यान सावधान स्वस्ति स्त्रीकल्पद्रुमगामगावेदन्तारत्तजलगणानविस्तारकस्य देवादरक्तस्तारकस्य विविधग्राहगमन्मब्रह्मसगल्लोलवेगतस्य श्री रामचंद्र स्वामी देवता अनुकल्पिता चित्तोत्थेन मुहूर्तदावधान स्वामिनः मुहूर्तो शुभमुहूर्त अस्तु नमस्कारं చేసుకోండి జై బోలో రాజా రామచంద్ర భగవాన్ కి అందరూ నమస్కారం చేసుకోండి చూసి నమస్కారం చేసి అందరూ కూడా భజనలో గట్టిగా చేయండి ఓం త్రికందే జావరణ చేసి స్వామివారికి పట్టు మధుపర్క ధ్వజాలు కన్యాదానం కింద పట్టు మధుపర్క ధ్వజాలు ఇస్తున్నారు. దానిలో భాగంగా స్వామివారి యొక్క గోత్రము అదే విధంగా అమ్మవారి యొక్క గోత్రము కూడా తెలియజేయడం జరుగుతుంది. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠమైత్రారణగౌణీన త్రయార్ష ప్రవరామ సర్వశిష్ట గోత్రోద్భవాయ నాభాగమహారాజవరో నత్రే. స్వామివారి యొక్క గోత్రము వశిష్ఠ గోత్రమంట. అదే విధంగా ఎవరు మనవడయ్యా? ముని మనవడు. అంటే వివాహం చేసేటప్పుడు అటువైపు తరాల వాళ్ళని ఇటువైపు తరాల వాళ్ళకు అందరినీ తెలియజేసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా స్వామివారి యొక్క ముని తాతగారి పేరు నాభాగ మహారాజవరో నత్రే. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. నాభాగ మహారాజే అజ మహారాజవరమల పౌత్రాయ. అంటే రామచంద్రమూర్తి అజమహారాజు యొక్క మనవడు అన్నమాట. అదే విధంగా చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠమైత్రారణగౌణిత దశరథ మహారాజవరణ పుత్రాయ. రామచంద్రమూర్తి దశరథ మహారాజు యొక్క కుమారుడు అన్నమాట. వశిష్ఠ గోత్రోద్భవుడు. అదే విధంగా స్వామివారి పేరేంటిగా అంటే శ్రీరామచంద్ర బ్రహ్మణే వరాయ. వరుడు ఎవరయ్యా అంటే శ్రీరామచంద్రమూర్తి అన్నమాట. శ్రీరామచంద్ర బ్రహ్మణే వరాయ. అదే విధంగా అమ్మవారి యొక్క గోత్రము కూడా తెలుసుకుందాము. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగేస ఆయాస గౌతమ త్రయార్ష ప్రవరామిత గౌతమ గోత్రోద్భవేం స్వర్ణర మహారాజవరో నత్రే. అమ్మవారి యొక్క గోత్రము గౌతమస గోత్రం అంట. అదే విధంగా అమ్మవారి యొక్క ముడి తాతగారు స్వర్ణరో మహారాజవరో నత్రే. అదే విధంగా తాతగారి పేరు హర్షరాజు మహారాజవరణ పౌత్రీం. అంటే పౌత్రీం అంటే మనవరాలు, నత్రీం అంటే ముని మనవరాలు. అదే విధంగా ఎవరి కుమార్తె? పౌత్రీం జనక మహారాజు యొక్క కుమార్తె. అమ్మవారి పేరు సీతాదేవి. నామ్నేం ఇమాం కన్యాం. అమ్మవారిని కన్యాం కనక సంపన్నాం కనక ఆభరణేతాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషే. అయ్యా మా యొక్క అమ్మవారు కన్యాం కనక సంపన్నాం. అమ్మవారు బంగారు రూపంలో ఉంటుందయ్యా. ఎప్పుడూ కూడా ఎవరి మాట అనలేదు. మేము అల్లారు ముద్దుగా పెంచుకున్నాము. అటువంటి అమ్మవారిని మా కుమార్తెను మీకు అప్పచెబుతున్నామయ్యా, చేతిలో పెడుతున్నాము, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి స్వామికి నిర్ణయించుకుంటున్నాం అనమాట. మంత్రం ద్వారా నమస్కారం చేసుకోండి. కన్యాం బట్టలు తెచ్చిన వాళ్ళు మామూలుగా ఉండండి, బట్టలు లేని వాళ్ళు నమస్కారం చేసుకొని కూర్చోండి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణేతాం దాస్యామి
हेतुभ्यं ब्रह्मलोकदेशे प्रेतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरासरभूत साक्षिण्यस्वदेवता इमां कल्यां प्रदमे सर मल्ली చేద్దాం మళ్ళీ చేద్దాం प्रसादावगे नमः ओम प्रभा धनधान्यकरे नमः ओम सिद्धि धनधान्यकरे नमः ओम सिद्धि नमः देवी नमः ओम विष्णुवक्षस्थलस्थिताय नमः ओम विष्णुपत्न्यै नमः ओम प्रसन्नाक्षे नमः ओम नारायण सुदासुताय नमः ओम दारिद्र्यवंशिन्यै नमः ओम श्रीदेव्यै नमः ओम नवदुर्गाय नमः ओम महाकाल्यै महेश्वरिण्यै नमो नमः ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरश्यां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदोमावह तां आवह जातवेदो लक्ष्मीं नवगामिनीं निष्ठां हिरण्यं विन्देयं गामस्तु तां संस्कृतां हिरण्यप्रदामात्रा అమ్మాయి వస్తున్నారా?
అనేది